హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు టీచర్ బస్ ఎఫిషియల్. సో మన వీడియో వచ్చేసి లైబ్రరీ సైన్స్ సంబంధించిన క్వశ్చన్ పేపర్స్ అప్లోడ్ చేయడం జరుగుతుంది. ఏంటంటే మనకి ఈ పేపర్స్ ఇప్పుడు మీరు రాసే ఎగ్జామ్స్కి యూస్ఫుల్ అవుతుంది. ఈ క్వశ్చన్స్ ఒకసారి మీరు రివిజన్ చేస్తుంటే ఓకే, మ్యాక్సిమం ఇందులో నుంచి వస్తే క్వశ్చన్స్ ఓకే. అండ్ ఇక్కడ వచ్చేసి మనకి ఈ స్కాలర్లీ కమ్యూనికేషన్ వచ్చేసి 60 మార్క్స్ క్వశ్చన్ పేపర్, మీరు 24 మార్క్స్ స్కోర్ చేస్తే చాలు. సో ఓకే, ఇక్కడ సెక్షన్ ఏ చూద్దాం ఒకసారి. ఇందులో 6 క్వశ్చన్స్ ఉన్నాయి, 3 మార్క్స్, 3 క్వశ్చన్స్ అటెంప్ట్ చేయాలి. సో ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి ప్రాసెస్ ఆఫ్ స్కాలర్లీ కమ్యూనికేషన్, అండ్ సెకండ్ వన్ అకాడమిక్ జర్నల్స్ ఫంక్షన్స్, అండ్ థర్డ్ వన్ వచ్చేసి స్ట్రక్చర్ ఆఫ్ ది ఆర్టికల్, అండ్ ఫోర్త్ వన్ ప్లాగరిజం, ఫిఫ్త్ వన్ వచ్చేసి రివ్యూస్, అండ్ సిక్స్త్ వన్ వచ్చేసి వెబ్ 2.0. నెక్స్ట్ సెక్షన్ బి 3 క్వశ్చన్స్ రాయాలి. సో ఓకే, ఇక్కడ వచ్చేసి డిస్కస్ ద ఛానల్స్ ఆఫ్ స్కాలర్లీ కమ్యూనికేషన్ అండ్ ఆర్ డిస్కస్ ద కాంపోనెంట్స్ ఆఫ్ స్కాలర్లీ కమ్యూనికేషన్. ఈ 2 క్వశ్చన్స్లో ఏదైనా ఒక క్వశ్చన్ అటెంప్ట్ చేస్తే చాలండి. అండ్ ఎయిత్ వన్ వచ్చేసి డిస్కస్ ద ఓపెన్ యాక్సెస్ ఇనిషియేటివ్స్ విత్ స్పెషల్ రెఫరెన్స్ టు ఇండియా, ఆర్ వాట్ ఈజ్ అన్ అబ్స్ట్రాక్ట్, డిస్కస్ ద స్టెప్స్ ఇన్ ప్రిపరేషన్ ఆఫ్ అన్ అబ్స్ట్రాక్ట్. Ninth one, what is plagiarism, causes and how to avoid the plagiarism, or write an essay on open access initiatives. Okay, and section C వచ్చేసి 2 క్వశ్చన్స్ ఉన్నాయి, మనం 1 క్వశ్చన్ రాస్తే 12 మార్క్స్ అండి. ఓకే, రోల్ ఆఫ్ లైబ్రరీన్ ఇన్ ద కాంటెస్ట్ ఆఫ్ చేంజింగ్ స్కాలర్లీ కమ్యూనికేషన్. 11th వన్, write essay on electronic journals and databases for present scenario. సో ఇక్కడ వచ్చేసి మనం 1 క్వశ్చన్ అటెంప్ట్ చేయాలి. సో ఇక్కడ మీరు వాళ్ళు ఎన్ని క్వశ్చన్స్ అటెంప్ట్ చేయమన్నారో మ్యాక్సిమం అన్ని క్వశ్చన్స్ అటెంప్ట్ చేయండి. ప్రతి క్వశ్చన్ మీకు తెలియాల్సిన అవసరం లేదు, కొంచెం ఐడియా ఉంటే చాలు. అండ్ తెలుగు మీడియం నుంచి ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో మెయిన్ ఇక్కడ కీవర్డ్స్ చూసుకోండి అండ్ హెడ్డింగ్స్ చూసుకోండి, అది యూస్ఫుల్ ఉంటుంది. నేను ఇవ్వాల్సిన టిప్ అది. ఓకే, మీకు యూస్ఫుల్ అవుతుంది అనుకుంటున్నా. ప్రతి క్వశ్చన్కి హెడ్డింగ్స్ అయితే ఉంటాయి, ఒకవేళ లేకుండా మీరు క్రియేట్ చేసుకోండి. ఆ ఎగ్జామ్ టైంలో మీకు ఒకవేళ గుర్తు రాకపోయినా మీరు హెడ్డింగ్స్ని మెయిన్గా జనరేట్ చేయండి. ఓకే, ఉంటాయి కదా, మనం డిగ్రీలో చదివే ఉంటాం కదా, మనకు తెలిసే ఉంటుంది. సో అలాగే దీనికి రిలేటెడ్గా ఏ హెడ్డింగ్స్ సూటబుల్ ఉంటాయో వాటికి రాయండి. ప్రతిదానికి ఒక ఇంట్రొడక్షన్ ఇవ్వండి. తర్వాత స్టెప్స్ బై, మీకు ఒకవేళ లెంతీగా ఆన్సర్ కనిపించాలంటే స్టెప్స్ వైజ్ రాయండి. ఓకే, మీకు నేను మన లైబ్రరీ సైన్స్ సంబంధించి ఎగ్జామ్స్ ఎలా రాయాలో దానికి యూస్ఫుల్ అయ్యే టిప్స్ మీకు చెప్తాను. ఓకే, అవి యూస్ఫుల్ ఉంటాయని ఆశిస్తున్నా. ఓకే, వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఓకే, ఏదైనా మీకు డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ.